హాయ్! వెల్కమ్ అండి. ఈరోజు మనం కలర్‌ఫుల్‌గా, అట్రాక్షన్‌గా కనిపించే ఒక మొక్క గురించి తెలుసుకుందాం. అదేంటంటే లిప్‌స్టిక్ అగ్లోనిమా ప్లాంట్. దీన్ని చైనీస్ ఎవర్‌గ్రీన్ ప్లాంట్ అని గూడా అంటారు. ఈ ప్లాంట్ యొక్క ప్రాపగేషన్, లైటింగ్, వాటరింగ్, ఫెర్టిలైజర్, ప్రూనింగ్, సాయిల్ మిక్స్ ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ప్లాంటు నాసా రికమెండెడ్ చేయబడినటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. ఇది ఇండోర్‌లో ఎక్కువగా పెంచుతూ ఉంటాం. అవుట్‌డోర్‌లో కూడా బాగానే వస్తుంది. ఇది ఏషియన్ ప్రాంతానికి చెందినటువంటి ప్లాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్‌లైట్ గురించి తెలుసుకుందామండి. ఇది డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టకూడదు. ఇది 2-3 అవర్స్ మార్నింగ్ సన్‌లైట్ ఉన్నప్పుడు పెట్టొచ్చు. అదే ఇండోర్‌లో పెంచేటట్టయితే విండోస్ దగ్గర వచ్చేటటువంటి సన్‌లైట్‌కి పెట్టుకుంటే బాగా ప్రాపగేట్ అవుతుంది. ఈ ప్లాంట్‌ని బ్రైట్ అండ్ ఇండైరెక్ట్ సన్‌లైట్‌లో మాత్రమే ఉంచాలి. డైరెక్ట్ సన్‌లైట్‌కి పెడితే పాడైపోతుంది. ఈ ప్లాంటు హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న చోట బాగా పెరుగుతుందనమాట. అంటే బాత్రూమ్స్‌లో గానీ, కిచెన్‌లో గానీ ఇలాంటి హ్యూమిడిటీ లెవెల్స్ ఉన్న చోట బాగా ఉంటుంది. వాటరు పాట్‌లో స్టాక్ అయిందనుకోండి, లీవ్స్ డౌన్ అయిపోయి యెల్లోయిష్‌గా, బ్రౌనిష్‌గా ఉండి చెట్టు పాడైపోతుంది. ఔటర్ లేయరు 2 ఇంచి డ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ ఇవ్వాలి. అగ్లోనిమా ప్లాంటు చాలా డెలికేట్ ప్లాంట్ అండి. ఈ ప్లాంటు స్లో గ్రోయింగ్ ప్లాంట్. చాలా స్లోగా గ్రో అవుద్ది. ఫాస్ట్‌గా వచ్చేయడం అట్లా ఉండదు. ఇండోర్‌లో ఇది చాలా బాగా వస్తుందనమాట. లో లైటింగ్ ప్లాంటు. ఇక ఫెర్టిలైజర్ విషయంకొస్తే కౌ మాన్యూర్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. డ్రై లీఫ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. అండ్ టీ లీఫ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్ కూడా దీనికి ఇవ్వచ్చు. అయితే దీనికి 2 మంత్స్‌కి ఒకసారి ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాపగేషన్ అండి. ఇది స్టెమ్ కటింగ్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది. ఇంకోటొచ్చి రూట్ డివిజన్స్, బేబీ ప్లాంట్స్ వస్తాయి. ఆ బేబీ ప్లాంట్స్‌ని వేరే పాట్‌లో ఇవ్వడం వల్ల ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇంకొకటొచ్చి ఇది వాటర్‌లో గూడా చాలా బాగా ప్రాపగేట్ అవుతుందండి. చాలా బాగా వాటర్‌లో గూడా బాగా రూట్స్ వచ్చి బాగా గ్రో అవుతుంది. దీనికి అలా 1 బై 1 బేబీ ప్లాంట్స్ వస్తూ ఉంటాయండి. అది బాగా పాట్‌కి నిండుగా అయినప్పుడు లేదా ఎక్కువ అనిపించినప్పుడు మనం అవి డివిజన్స్ తీసి వేరు వేరు పార్ట్స్‌లో పెట్టి గ్రో చేసుకోవచ్చు. బాగా వస్తుంది. కాకపోతే ఓవర్ సన్‌లైట్ ఉన్నప్పుడు మాత్రం చాలా డ్యామేజ్ అవుతుందండి మొక్క. ఇది బాగా గ్రో అయ్యేందుకు బేబీ ప్లాంట్స్ తీసి రీపాటింగ్ చేయడానికి కానీ, స్టెమ్ కటింగ్ ద్వారా రీపాటింగ్ చేయడానికి కానీ బాగా అనుకూలమైనటువంటి క్లైమేట్ ఏంటంటే స్ప్రింగ్ అండ్ రెయినీ సీజన్ అండి. రెయినీ సీజన్‌లో గానీ, స్ప్రింగ్ సీజన్‌లో గానీ చాలా బాగా గ్రో అవుతాయి. ఇదిగో ఆ విధంగా బేబీ ప్లాంట్స్ అది చిన్నగా ఎట్లా వస్తుందో చూడండి. ఒక పెద్ద మొక్క నుంచి బేబీ ప్లాంట్ ఎలా వస్తుందో చూడండి. ఇకపోతే సాయిల్ మిక్స్ అండి. గార్డెన్ సాయిల్ 25%, వర్మీ కంపోస్ట్ 25%, కోకోపీట్ 25%, శాండ్ 25%. ఇలా ఈ 4 ఈ 4 ఐటెమ్స్ మిక్స్ చేసి సాయిల్ పెట్టామంటే ప్లాంట్ చాలా బాగా గ్రో అవుతుందండి. ఇకపోతే ప్రూనింగ్ అండి. అలా సన్‌లైట్ ఎక్కువ పడినప్పుడు అలా లీవ్స్ చివర్ల అట్లా కమిలిపోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు ఎండినటువంటి ఆకుల్ని గానీ, అలాంటివి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మొక్క పెట్టినప్పుడు అది పాట్ నిండుగా రావాలి అంటే 2-3 ఇయర్స్ పడుతుందండి. ఇది స్లో గ్రోయింగ్ ప్లాంట్. ఇది 1 బై 1 బేబీ ప్లాంట్స్ పాట్ నిండుగా వచ్చేసి చాలా బుషీగా వచ్చేస్తుందండి.
ఈ ప్లాంట్ గార్డెన్లో ఉంటే కలర్ఫుల్గా ఉండి లుక్ ఎట్ మీ అన్నట్టుగా ఉంటుందండి. ఇకపోతే పెస్ట్ కంట్రోల్ అండి. ఈ ప్లాంట్కి పెస్ట్స్ ఏమొస్తాయంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందండి, మిల్లీ బగ్స్ వస్తాయి. దీనికి కంట్రోల్ ఎలాగంటే 5 ml నీమ్ ఆయిల్ని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి దాన్ని స్ప్రే చేయాలి. ఇంకొక మెథడు ఫాస్ట్గా వాటరు స్ప్రే చేసిన పోతుంది. ఇది ఇండోర్ మొక్క కాబట్టి చిన్న చిన్న పార్ట్స్లో గ్రో చేసి ఇండోర్లో అక్కడక్కడ కనుక మంచి అట్రాక్టివ్గా ఉండేటటువంటి పార్ట్స్లో పెట్టాము అంటే చాలా బాగుంటుందండి. చాలా అట్రాక్షన్గా ఉంటుంది. కంప్యూటర్ టేబుల్ మీద కానీ లేదా డ్రాయింగ్ రూమ్లో కానీ ఇట్లా పెట్టినప్పుడు ఆ కలర్ఫుల్గా ఉండేటటువంటి ఈ మొక్క చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కాబట్టి ఇంట్లో ఉంచితే హెల్దీగా ఉంటుందండి. మనకు కూడాను బ్యాడ్ ఎయిర్ని ప్యూరిఫై చేసే ఇలాంటి నేచర్ ఉన్నటువంటి మొక్కల్ని పెంచుతామండి. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.